Assalamualaikum, namaste, welcome back to the video and to my channel Faizan Vlogs. ఈ వీడియోలో we are going to be working on our Royal Enfield Continental GT650. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయిల్ చేంజ్. మీ GT650కి ఆయిల్ చేంజ్ చేయాలనుకుంటే నీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ విచ్ ఇంజిన్ ఆయిల్ విల్ గివ్ యూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద లాంగ్ రన్ టు యువర్ ఇంజిన్, అది కూడా చెప్పాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో ఫర్ అన్ ఆయిల్ చేంజ్. బిఫోర్ డూయింగ్ అన్ ఆయిల్ చేంజ్ ఆన్ యువర్ GT650, 2 to 3 minutes వరకు బైక్ ఆన్ చేసి పెట్టేయండి. బికాస్ దిస్ హెల్ప్స్ టు డ్రైన్ ద ఆయిల్ వెరీ ఈజీలీ ఫ్రమ్ ద ఇంజిన్ హీట్ అయ్యాక ఆయిల్ ఫిల్టర్ దగ్గర మనకు డ్రైన్ బోల్ట్ అయితే ఉంటుంది. అది ఓపెన్ చేయగానే మనకు ఓల్డ్ ఆయిల్ అయితే డ్రైన్ అయిపోతుంది. ఇక్కడ చూస్తుంటే మీకు ఆయిల్ చాలా థిక్గా ఉంది. బికాస్ నేను ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 6,137 కిలోమీటర్స్ తర్వాత చేంజ్ చేస్తున్నా. సో GT650కి ఎవ్రీ 6,000 ఇంటర్వెల్ కిలోమీటర్స్కి చేంజ్ చేస్తే చాలా బెస్ట్. అండ్ ఒక 10 minutes దాకా బైక్ అట్లే వదిలేయండి. బికాస్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఆయిల్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద ఇంజిన్. ఏ కైండ్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్తాను. సో మోటల్ నుంచి మనకు 7100 10W50 ఆయిల్ యూజ్ చేస్తే చాలా బెస్ట్ అండి. పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్స్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్. సో మనం రేస్ బైక్స్ అయినా సరే, అడ్వెంచర్ బైక్స్ అయినా సరే, సో పెద్ద ఇంజిన్ బైక్స్కి దిస్ ఈస్ ద బెస్ట్ ఆయిల్ ఇన్ ద మార్కెట్. సో దిస్ కమ్స్ ఇన్ 1.5 లీటర్. సో మనకు GT650కి 2 bottles అయితే కావాలి, 3 liters ఆయిల్. సో ఈచ్ బాటిల్ వచ్చేసి మనకు 1395 రూపీస్ అయితే పడుతుంది. అమెజాన్లో ఇట్స్ అరౌండ్ 1137 రూపీస్ ఆర్ సంథింగ్. 1.5 లీటర్ ఇంజిన్ ఆయిల్ తీసుకున్నాం కాబట్టి నాకు ప్రైస్ వచ్చేసి 2700 రూపీస్ పడింది. ఓల్డ్ ఇంజిన్ ఆయిల్ మొత్తం డ్రైన్ అయిపోయాక డ్రైన్ బోల్ట్ తీసి అంతా క్లీన్ చేసుకోండి. డ్రైన్ బోల్ట్ అటాచ్ చేసే ప్లేస్ కూడా క్లాత్తో క్లీన్ చేసుకోండి. అండ్ స్పెషల్ టూల్ యూజ్ చేసి ఆయిల్ ఫిల్టర్ అయితే తీసేయాలి. సో తీసేసాక మనము ఒక 5 to 10 minutes బైక్ రెస్ట్ చేయడానికి ఇచ్చేయండి. ఉన్న ఓల్డ్ ఆయిల్ కూడా అక్కడి నుంచి కూడా మొత్తం డ్రైన్ అయిపోతుంది. దెన్ రాయల్ ఎన్ఫీల్డ్ ఆథరైజ్ సర్వీస్ పార్ట్ ఆయిల్ ఫిల్టర్ మాత్రమే కొనాలండి. ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ అయితే కొనకండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము మన మోటల్ 10W50 ఇంజిన్ ఆయిల్ ఉంది కదా, అది ఓపెన్ చేసి మన న్యూ ఆయిల్ ఫిల్టర్లు అయితే కొంచెం అయితే పోర్ చేసుకోవాలి. పోర్ చేసుకున్నాక మనం ఆ స్పెషల్ టూల్ ఉంది రెంచ్, అది యూజ్ చేసి మన ఇంజిన్కి అయితే అటాచ్ చేయాలి. ఓవర్ టైట్ కాకుండా కొంచెం పర్ఫెక్ట్ ఫిట్లో టైట్ చేసేయండి. దాట్స్ ఎనఫ్. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, బిఫోర్ పోరింగ్ ఇంజిన్ ఆయిల్ ఇన్ యువర్ ఇంజిన్ మేక్ ష్యూర్ డ్రైన్ బోల్ట్ టైట్ ఉండాలి. అండ్ ఆయిల్ ఫిల్టర్ ఉంది అది కూడా టైట్ చేసి ఉండాలి. ఆ తర్వాత ఇంజిన్ దగ్గర మన ఆయిల్ క్యాప్ అయితే వస్తుంది, అది ఓపెన్ చేశాక ఫనల్ పెట్టేసి మన మోటల్ 10W50 హై పర్ఫార్మెన్స్ ఇంజిన్ ఆయిల్ అయితే పోర్ చేసేయండి. సో ఇంటర్సెప్టర్ 650 అండ్ GT650 బైక్స్కి మాత్రం 3 liters ఆఫ్ ఆయిల్ అయితే పడుతుంది. సో ఫస్ట్ బాటిల్ అయితే పోర్ చేసాము. నౌ ద సెకండ్ బాటిల్ అయితే పోర్ చేస్తున్నాము. సో మేక్ షూర్ యూ యూజ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఇంజిన్ ఆయిల్ బికాస్ మనకు హై పర్ఫార్మెన్స్ అండ్ లాంగ్ లైఫ్ కూడా రన్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు షోరూమ్లో ఏం చెప్తారంటే 10,000 kilometersకి సర్వీస్ చేయించాలంటారు ఆయిల్ సర్వీసు. బట్ అట్లా చేయించకండి. ఆయిల్ మాత్రం చాలా విస్కాసిటీ ఎక్కువ అయిపోతుంది. ఇంజిన్ కూడా చాలా స్ట్రెస్లో వస్తుంది లాంగ్ రన్లో. సో మేక్ షూర్ ఎవ్రీ 6,000 kilometers మీరు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి ఇంజిన్ ఆయిల్ టైం టు టైం అయితే సర్వీస్ చేయించుకుంటూ ఉండండి. సో దట్ ద రీజన్ ఫర్ యువర్ ఇంజిన్ టు బీ పర్ఫార్మింగ్ వెరీ నైస్ ఇన్ ద లాంగ్ రన్. And that is how you change the engine oil on your GT650 or Interceptor 650. So use the best engine oil in the market, which is Motul 10W50, and that is how you do it. So once మీరు ఇంజిన్ ఆయిల్ అంతా పోర్ చేసాక అంతా సెట్ అయిపోయాక మేక్ షూర్ ఎవ్రీ నట్ అండ్ బోల్ట్ ఈస్ టైట్ ఇన్ ప్లేస్. అండ్ బైక్ అయితే ఆన్ చేసి ఒక 5 minutes మళ్ళీ వార్మప్ అయితే చేసేయండి. అండ్ ప్రో టిప్ ఒకటి ఇస్తాను ఏంటంటే, వెన్ ఎవర్ యూ చేంజ్ అంటే ఎప్పుడైనా సరే మీరు ఆయిల్ సర్వీస్ చేయించాక సో ట్రిప్ ఏ లేదా ట్రిప్ బి మీ ఇష్టము. సో అందులో వెళ్ళేసి మళ్ళీ 0కి అయితే కొట్టేయండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ టైం ఆయిల్ సర్వీస్ చేయించేటప్పుడు మీకు ఈజీగా చూసుకోవచ్చు బైక్లోనే. సో ఇక్కడ నేను ట్రిప్ బి అయితే 0 చేశాను. సో నెక్స్ట్ 6,000 kilometersకి మళ్ళీ సర్వీస్ చేయిస్తాను. అండ్ ఇక్కడ ఈ పెద్ద బ్లండర్ ఏం జరిగిందంటే, నాకు ఆయిల్ ఫిల్టర్ టైట్ చేసేటప్పుడు న్యూ ఆయిల్ ఫిల్టర్ అప్పుడు ఆ రెంచ్ ఉంది కదా, జాయింట్ దగ్గర హోల్స్ అయితే వస్తాయన్నమాట కొంచెం షార్ప్గా. అది హోల్ అయితే పడిపోయింది ఆయిల్ ఫిల్టర్కి. సో మన మెకానిక్ ఆన్ చేసి బైక్ రేపు కూడా చేసినాడు. సో అప్పుడైతే ఏం ప్రెషర్ వల్ల ఏం అంతా ఓకే అనిపించింది. బట్ కొంచెం నేను దూరం పోయాక చూసి అక్కడ ఒక అన్ఫార్చునేట్ థింగ్ జరిగింది. సో చూడండి మీకు. ఓకే, ఆయిల్ సర్వీస్ అయితే అయిపోయింది. హోప్ఫుల్లీ మన ట్యాబ్లెట్ సౌండ్ కూడా వెళ్ళిపోయింటుంది అనుకుంటా. చెప్తాను ఎందుకు చేసినాము ఆయిల్ సర్వీస్ అనేది. సో ఆన్ చేద్దాం ఒకసారి. బా స్మూత్. స్మూత్ బటర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆయిల్ సర్వీస్.
पूरे क्या रे गेम ऑयल लीक होता है हाँ ऑयल लीक होता है नहीं ऊपर मारता है पूरा है ఆయిల్ మొత్తము రోడ్డు పైన ఆటోలకు కార్లకు ఏటీఎం లోపల కూడా పడింది ప్రెషర్ వల్ల అంతా ఎగిరి. సో దారిలో వెళ్తా ఉంటే మన హెడ్ మెకానిక్ చూసి ఏమైంది అడిగితే ఆయిల్ లీక్ ఏమని చెప్పితే సో సరే షాప్ దగ్గర వెళ్ళండి మళ్ళీ చేద్దామని చెప్పారు. సో అట్లా 1.5 కిలోమీటర్స్ ఈ ఏనుగుని దుబ్బుకుంటూ వచ్చాము. అమ్మ అసలు నరకం అనిపించింది బ్రో అసలు. అండ్ అట్లాగే ఆయిల్ మొత్తం జీన్స్ మీద పడింది, చెప్పులు పైన పడ్డాయి, ఫుల్ కాలుతా అనేది ఒక పక్క. అది నాకు భయం, అసలు ఏం పగిలిందో నాకు అర్థం కాలేదు. సో మళ్ళీ మా మెకానిక్ వర్క్ చేశాడు కదా, అతను అడిగింది ఎట్లా జరిగింది ఏంటంటే సో చెప్పాడు అట్లా జాయింట్ దగ్గర షార్ప్గా ఉంటుంది, ఇది హోల్ పడింది, మిస్టేక్ ఇది, ఏం కాదు అన్నారు. సో మళ్ళీ రెండోసారి ఒక కొత్త ఆయిల్ ఫిల్టర్ తెప్పించి ఎంత ఆయిల్ లూజ్ అయిపోయిందో ఆ ఆయిల్ కూడా ఫిల్ చేసాము. అండ్ దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏం తీసుకోలేదు. సో దట్స్ అమేజింగ్ థింగ్. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, ఇట్స్ ఓకే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. చలో బిస్మిల్లా. ఇప్పుడైనా ఏం అవ్వకూడదు అనుకుంటున్నా. మళ్ళా కొత్త ఆయిల్ ఫిల్టర్ మార్చాము అండ్ ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసాము. అదో ఆటో మీద పడింది ఆయిల్, అదో ఇది అదో ఇక్కడ, అదో బైక్ల మీద పడింది, అది ఈడ, అదో బిల్డింగ్ ముందర. ఏడైనా వాటర్ వాష్ చేస్తారు, మనం ఆయిల్ వాష్ చేయించినాం అందరికి. ఈ మోటోల్ 10W50. బట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు ఫీల్స్ వెరీ వెరీ స్మూత్. ట్యాపెట్ అడ్జస్ట్మెంట్ గురించి చెప్పినా కదా, వాళ్ళు ట్యాపెట్ అడ్జస్ట్మెంట్ చేయిద్దాం అనుకున్నా. వాళ్ళు ఆయన ఏమన్నారంటే సో ఆయిల్ సర్వీస్ చేయించాక అదంతా తగ్గిపోతుంది ఆటోమేటిక్లీ, చూద్దాం అది అవ్వకపోతే మళ్ళీ ఓపెన్ చేసి చేద్దాం కావాలంటే అప్పుడు అన్నారు. సో ఇప్పుడు చేస్తే పోద్ది కదా నన్ను అడిగినా. ఏం లేదు, ఆయిల్ ఒకసారి చెక్ చేద్దామని అంటే ఆయిల్ చెక్ చేశారు. ఆయిల్ చెక్ చేసాక చూస్తే ఆయిల్ కొంచెం అయిపోయింది టైం దానికి. సో అయిపోయింది టైము, సో మార్చేసినాక ఆటోమేటిక్లీ అది సాల్వ్ అయిపోతుంది మ్యాక్సిమము. అవ్వకపోతే అప్పుడు ఓపెన్ చేశాక మనం సెట్ చేద్దాము అడ్జస్ట్మెంట్ అప్పుడు చేద్దామని చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి నేను ఆయిల్ సర్వీస్ చేయించేసిన. సో ఎట్లా నేను ఒక 4-5 డేస్ తర్వాత బెంగళూరు అయితే వెళ్ళాలి రైడ్ కోసము. హెల్మెట్ కూడా కొనాలి, ఎందుకంటే మన హెల్మెట్ చాలా ఓల్డ్ అయిపోయింది అన్నమాట. ఇట్స్ బీన్ 5 years. సో నెక్స్ట్ నా హెల్మెట్ ఏది అనుకుంటున్నారో మీరు కింద కామెంట్స్లో నాకు చెప్పండి. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ ఎక్స్పెన్సివ్ వన్ అండ్ వెరీ ఇంటర్నేషనల్లీ వెరీ రినౌండ్ బ్రాండ్. ఆయిల్ సర్వీస్ చేసేటానికి మనం ఎయిర్ ఫిల్టర్ మార్చలేదు. సో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము చూద్దాం. ఆయిల్ సర్వీస్ చేయించాక 100 kilometers. సో ఆఫ్టర్ 100 kilometers మనము ఎయిర్ ఫిల్టర్ అయితే మారుస్తున్నాము. సో ఓల్డ్ ఎయిర్ ఫిల్టర్ చూపిస్తాడు ఎంత గలీజ్గా ఉందో. ఈ ఎయిర్ ఫిల్టర్ పార్ట్ ఎట్లా తీయాలంటే రైట్ సైడ్ మనకు ఉంది కదా కీ తీసేది, సో అది తీసాక సీట్ తీసేసి ఆ తర్వాత మన లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ ఈసీయూ పక్కనే మనకి దీన్ని చూడండి ఐరన్కి. సో తీసుకొని చాలా సింపుల్, కొంచెం పుష్ చేసి తీసేయండి అంతే. పైకి ఎత్తి పుల్ చేస్తే బయటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఆ తర్వాత స్క్రూ డ్రైవర్ తీసుకొని, ఇది మన ఎయిర్ ఫిల్టర్ పార్ట్ అనమాట. 3 screws వస్తాయి. ఈ 3 screws తీస్తే మనకు లోపల ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది ఓల్డ్. సో ఒక్కసారి తీసేద్దాం ఇప్పుడు. సో ఇట్లా మనకు ఎయిర్ ఫిల్టర్ క్యాప్ అనేది బయట వచ్చేస్తుంది. దాని తర్వాత ఏం లేదు, ఓల్డ్ ఎయిర్ ఫిల్టర్ తీసాను బయట. చూడండి ఎంత గలీజ్గా ఉందో. లుక్ అట్ ద డిఫరెన్స్. ఎయిర్ మనకు నీట్గా పాస్ అవ్వదు ఇంత డస్ట్ ఉంటే. సో ప్రతి ఆయిల్ సర్వీస్కి మేక్ షూర్ యూ చేంజ్ ద ఎయిర్ ఫిల్టర్. నేను వాళ్ళు చెప్పడం మర్చిపోయినా, వాళ్ళు చేంజ్ చేయడం మర్చిపోయారు. సో నేనే చేసుకుంటున్నా. ఏం లేదు, చాలా సింపుల్. ఈ ఓపెన్ ఎండ్ ఉంది కదా, బయట ఎట్ట పెట్టాను అంతే. జస్ట్ పెట్టి పుష్ చేస్తే ఈజీలీ ఫిట్ అయిపోతుంది. దెన్ చాలా సింపుల్గా ఇవన్నీ ఫిట్ చేస్తే అడిగి అయిపోద్ది అంతే. ఆయిల్ సర్వీస్ చేయించాక ఏ బైక్ అయినా సరే స్మూత్నెస్ మాత్రం ఇన్స్టెంట్గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఈవెన్ నేను బైక్ షిఫ్ట్ చేస్తున్నా కదా, ఇది ఏమంటారు గేర్ షిఫ్ట్ చేస్తున్నా కదా, చాలా స్మూత్గా ఉంది అసలు, లిటరలీ వెరీ స్మూత్. మోటోల్ 10W50 చూసారా కదా. సో రెండు కలిపి మనకు 2700 rupees అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ ఆయిల్ ఫిల్టరు అండ్ లేబర్ ఛార్జెస్ కలిపి 800 rupees తీసుకున్నారు. సో టోటల్ వచ్చేసి మనకు బిల్లు 3500 rupees అయింది. అండ్ ఆయిల్ మనకు లీక్ అయింది కదా, లీక్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఇట్స్ ఆబ్వియస్లీ వాళ్ళ చిన్న మిస్టేక్ కాబట్టి ఇట్స్ ఓకే. అది సాల్వ్ చేసి ఎక్స్ట్రా ఆయిల్ వాళ్ళే పోసినారు.
ఇన్స్టాగ్రామ్లో స్టోరీ వేసిన ఆయిల్ సర్వీస్ గెట్టింగ్ రెడీ ఫర్ లాంగ్ రైడ్ అని చెప్పి, అది ఎందుకు వేసినారని ఆయన అనిపించింది నాకు అప్పుడైతే. అందుకే మనం ఏమైనా ఒక మంచి పను లేదా ఏదో ఒకటి పని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఊరంతా చెప్పుకోకూడదు. అట్లా చెప్పినాం అనుకోండి, వీడు ఏం చేస్తాడు, ఎక్కడికి పోతాడు, ఏంది ఎంత, ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు అది దిష్టి తగులుతుంది. నేను ఒకప్పుడు నమ్మేవాడిని కాదు, ఇదంతా ఫేక్ దిష్టి, అదంతా సూపర్ స్టిషను. మళ్ళీ అర్థమైంది నాకు, అరే ఇది నిజమే, దిష్టి అనేది నిజమే, ఇది ఇట్స్ ఎ రియల్ థింగ్ అని. అప్పటి నుంచి నేను ఇంకా బాగా నమ్మేటోని దానికి, లేకపోతే ముందు నమ్మేటోని కాదు. స్మూత్ ఉంది బ్రో బైక్ లాగుతా అంటే. ముందు కొంచెం ల్యాగ్ ఉన్నది, ఇప్పుడు స్మూత్నెస్ ఇట్స్ ఆన్ నెక్స్ట్ లెవెల్. ఆ ఫ్రస్ట్రేషన్తో కొంచెం చిల్లే రాని వచ్చినాయి చూడండి, అసలు దర్శకున్నాయి బ్రో. నాకైతే కాకిపోయింది అసలు, గడగడ గడగడ వణిగినాయి. పోయింది అది. అందరూ కార్లు బైకులు ఆ బిల్డింగ్ పైన ఏటీఎంలో పడింది పోయేది ఆయిల్. ఈ వీడియో నచ్చుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో ఇంకా మన GT650 మోడిఫికేషన్ సిరీస్ ఇంకా రాబోతున్నాయి త్వరలో. ఇంకా మనము టోటల్ 3 మోడిఫికేషన్ చేసాం ఇప్పటికీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి అలాయ్ వీల్స్ అండ్ టైర్స్ అయితే మార్చాము. సెకండ్ మోడిఫికేషన్స్ వచ్చేసి మనము బ్రెంబో హైడ్రాలిక్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్ షిఫ్ట్ చేసాము. సో థర్డ్ వన్ ఈస్ ఎగ్జాస్ట్ రెడ్ రూస్టర్ ఫర్ అవర్ GT650. అండ్ సూన్ మే ఫ్యూచర్లో కూడా నేను ఫుల్ సిస్టమ్ అయితే చేస్తాను. రెడ్ రూస్టర్వి హెడర్స్ ఉన్నాయి కదా, అది కూడా మార్చేసా. సో అవన్నీ మీరు ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ చేసుకోండి. అండ్ వీడియోని సపోర్ట్ చేయడానికి తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బాయ్.